నేను ఇప్పుడు శ్రీయర్ గారు కమలాకర్ గారు మీరు చెప్పిందే ఇందులో ఉంది కదండి, మీరు కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నారు నాకు అర్థం కాదు. అరే చాలా క్లియర్గా ఉంది సార్, రిజల్యూషన్ రాసి చాలా క్లియర్గా ఉంది కదా సార్. కాంప్రహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే ఇస్ దేర్ క్లియర్. సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే బ్రాకెట్లో కులగణన క్లియర్ ఉంది కదా సార్. కాదని ఎవరన్నారు? మీరు కాదనంటే నేను లేదు చెప్పాను, చదివి వినిపించాను. మీరు పదే పదే ఎట్లా సార్? కమలాకర్ గారు, శ్రీహరి గారు, గెటింగ్ కన్ఫ్యూజ్ అండ్ కన్ఫ్యూజింగ్ ది హౌస్. శ్రీహరి గారు చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. కమలాకర్ సార్ మీరు చెప్పింది నేను చెప్పే ప్రతినిధి సార్. మీరన్న ప్రకారం ఇంటింటికి కుల సర్వే చేసుకొని అందులో మా బీసీ శాతాన్ని తెలుపుతా అంటుండ్రు, అదే కదా సార్? ఐ రైట్ సార్? నేను అనేది మొత్తం ప్రతి ఇంటికి పోయి ప్రతి కులాన్ని కూడా చేసుకొని ఆ కులాలన్నిటి కూడా పెట్టుకొని అందులో బీసీ శాతాన్ని కూడా ఎంతో చెప్తా అంటారు మీరు, అదేనా సార్? అదే నేను అన్నప్పుడు అదేనా సార్ మీరు చెప్పండి క్లారిటీ అండి. మా శాతాన్ని మాకు బయట చెప్తా అంటారు, అంతే కదా సార్? 50% 62% మీరు చెప్తా అంటున్నారు, అంతే కాదు? అదే సార్. సార్ వెనక శ్రీహరి గారు, కేటీ రామారావు గారు బహుశా ఈ రిజల్యూషన్ గురించి కావాలని మిస్గైడ్ చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో రన్నింగ్ కామెంట్ చేస్తూ ఐ డోంట్ అండర్స్టాండ్. ఇఫ్ యూ డోంట్ లైక్ దిస్ సర్వే యు ఆర్ వెల్కమ్ టు స్పీక్ ఇట్ అవుట్. కానీ మీరు ఈ రకంగా ఇంత ఉన్నతమైనటువంటి రిజల్యూషన్ మీద కూడా రన్నింగ్ కామెంటరీ చేస్తూ కన్ఫ్యూజ్ చేస్తూ సభకు ప్రజలకు నష్టం చేసే కార్యక్రమం మాత్రం చేయబాకండి దయచేసి. కమలాకర్ గారు రిజల్యూషన్లో చాలా క్లియర్గా ఉంది. ఇంత క్లియర్గా ఉన్నదాన్ని పదే పదే మళ్ళీ మీకు మీరే డౌట్లు ప్రశ్నలు వేసుకోవడం అవసరం లేదు. సార్ అధ్యక్ష సార్